ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో పార్కిన్సన్స్ అంటే ఏంటి, దీనికి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక ఏజ్ వచ్చాకే పార్కిన్సన్స్ వస్తుందా, ఎవరికైనా వస్తుందా, ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ మలక్పేట్ నుంచి. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, పార్కిన్సన్స్ అంటే ఏంటి, అసలు ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది? పార్కిన్సన్స్ అనేది మనకి న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్ అంటాం. అంటే మెదడు లోపల ఉన్న కణాలు వయసు వల్ల లేదా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల స్లోగా వాటి ఫంక్షన్ తగ్గిపోవడము, వాటి నెంబర్ తగ్గిపోవడం వల్ల మనకి పార్కిన్సన్స్ అనే వ్యాధి వస్తుంది. ఈ పార్కిన్సన్స్ వ్యాధి అనేది ముఖ్యంగా 4 లక్షణాలు ఉంటాయి ఈ పార్కిన్సన్స్లో. ఓకే. సో ఫస్ట్ది ఒకటి స్టిఫ్నెస్ అయిపోవడం, రిజిడిటీ అంటారు. అంటే పేషెంట్ నడవడం బాగా స్టిఫ్గా నడుస్తాడు. సో ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ ఇవన్నీ కనుక బాగా డిఫికల్ట్ ఉంటాయి. సో ఒక ముద్దులాగా నడిచేటప్పుడు ఒక ముద్దులాగా ఉంటుంది అన్నమాట, అది తిరగడం. అది నెక్స్ట్ థింగ్ బ్రాడికైనేషియా అంటాం, అంటే చాలా స్లోగా అయిపోవడం. సో ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి మామూలుగా మనకు 100 మీటర్లు కొన్ని సెకండ్లో కంప్లీట్ చేస్తే వాళ్ళు కొన్ని నిమిషాలు లేదా అరగంట కూడా తీసుకుంటారు. అంటే ఆలోచన చేసి ఒక్కొక్క అడుగు వేస్తారేమో కదా. ఆలోచనతో సంబంధం లేదు, కానీ మనం బ్రెయిన్ యాక్టివిటీ వాళ్ళకి స్లో ఉంటుంది. ప్రతి పనిని పళ్ళు తోముకోవడం కానీ, ముఖం కడుక్కోవడం కానీ, నీళ్లు తాగడం కానీ, ప్రతి యాక్టివిటీ కనుక చాలా స్లో అయిపోతుంది. సో దీన్ని బ్రాడికైనేషియా అంటాము. 3వ లక్షణం ఏమి అంటే ట్రెమర్స్, అంటే షేకింగ్. యూజువల్గా ఇట్లా రెస్ట్గా ఉన్నప్పుడు ఇట్లా వణుకుతూ ఉంటుంది చెయ్యి. సో దీన్ని ట్రెమర్స్ అంటాం, అంటే రెస్ట్ ట్రెమర్స్ అంటాం. సో ఇది ముఖ్యంగా ఒక లక్షణం. బేసిక్గా ట్రెమర్స్ అనేవి ఒక ఏజ్ దాటిన తర్వాత కామన్గా చూస్తూ ఉంటాం. సో అది పార్కిన్సన్స్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ట్రెమర్స్లో మనకి మళ్ళీ వేరియస్ టైప్స్ ఉన్నాయి. అంటే రెస్ట్ ట్రెమర్స్ ఉన్నాయి, కైనెటిక్ ట్రెమర్స్ అని ఉన్నాయి, లేదా పాస్టరల్ ట్రెమర్స్ అని ఉన్నాయి. అంటే ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్క ట్రెమర్ వస్తుంది. యూజువల్గా పార్కిన్సన్స్లో మనకి రెస్ట్ ట్రెమర్స్ ఉంటాయి. అంటే పేషెంట్ మామూలుగా ఏ పని చేయకుండా రెస్ట్గా ఉన్నప్పుడు చేయి వణకడం అనేది. ఇంకొక కండిషన్ ఉంది ఎసెన్షియల్ ట్రెమర్స్ అని. ఇక్కడ ఏమంటే పేషెంట్ ఏదైనా వస్తువు, ఏదైనా గ్లాస్తో వాటర్ తాగాలనుకున్నప్పుడు వణుకుతుంది. సో లేదా ఎక్కువ యాంగ్జైటీ ఉన్నప్పుడు వణుకుతుంది. సో ఏదైనా నడిచేటప్పుడు ఉంటుంది. సో పాస్టరల్ ట్రెమర్స్ అవి ఉంటాయి. సో ఈ పార్కిన్సన్స్ అనే వ్యాధిలో రెస్ట్ ట్రెమర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అట్లాగే కొంతమందికి చిన్న మెదడు సెరిబెల్లం ప్రాబ్లం ఉంటుంది. సో వాటిల్లో కూడా మనకి ట్రెమర్స్ వస్తాయి, కానీ అవి ఇంటెన్షనల్ ట్రెమర్స్ అంటారు. అంటే ఏదైనా వస్తువును మనం ముట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఎండ్ టైంలో ఇలా పోతుంది అనమాట. సో టైప్ ఆఫ్ ట్రెమర్స్ని బట్టి కూడా మనం ఏ జబ్బు అనేది మనం డిసైడ్ చేయొచ్చు. యూజువల్గా పార్కిన్సన్స్లో రెస్ట్ ట్రెమర్స్ ఉంటాయి. సో ఈ పార్కిన్సన్స్లో కూడా రకాలు ఏమైనా ఉంటాయా సార్? పార్కిన్సన్స్లో కూడా రకాలు ఉంటాయి. యూజువల్గా మనము పార్కిన్సన్స్ అనేది మెదడు లోపల డోపమైన్ అనే ఒక రసాయనము ఒక లెవెల్స్ తగ్గిపోయినందువల్ల మెదడు లోపల బేసల్ గ్యాంగ్లియన్ అని ఉంటుంది. సో ఈ పార్ట్ యొక్క మాల్ ఫంక్షనింగ్ వల్ల, అంటే సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ లక్షణాలు వస్తాయి. సో ఈ పార్కిన్సన్స్లో మేజర్ రకం వచ్చేసి ఎక్కువగా అందరూ చూసేది ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు. ఇది యూజువల్గా 60 ఏళ్ళు, 60-70 ఏళ్ళ వయసు వాళ్ళకి వస్తుంది. దీనికి ఏ స్పెసిఫిక్ కారణాలు అంటూ ఏమీ ఉండవు. సో ఇది ఇడియోపతిక్ పార్కిన్సన్స్. సో ఇందులో మనము పేషెంట్ని మందుల ద్వారా సాధ్యమైనంత వరకు 70 నుంచి 80% వరకుగా మనము నయం చేసే అవకాశం ఉంటుంది. ఇది ఇడియోపతిక్ పార్కిన్సన్స్. ఇంకా పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్ అని ఉన్నాయి. అంటే పార్కిన్సన్స్ ప్లెయిన్ పార్కిన్సన్స్ కాకుండా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అది ఎంఎస్ఏ అంటాం, మల్టీ సిస్టమ్ అట్రోఫీ అని. అట్లాగే ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాల్సీ అని, పిఎస్పి అంటాం. అంటే ఈ అదర్ పార్కిన్సన్ ప్లస్ సిండ్రోమ్లో వచ్చేవి మనకేమన్నా ఏదైనా హెల్త్ ఇష్యూస్, అదర్ కోమార్బిడిటీస్ ఉండడం వల్ల ఇది వస్తుందంటారా, లేకపోతే కొంతమందికి ఇది ఇలా ఎఫెక్ట్ చేస్తుందంటారా? పార్కిన్సన్స్ అనేది వేరే నుంచి వచ్చేది కాదు. మెదడు లోపల ఉన్న కణాలు తగ్గిపోవడం వల్ల, ఒక పర్టికులర్ ఏరియాలో తగ్గిపోతే పర్టికులర్ డిసీజ్ వస్తుంది. ఓకే. సో అట్లే చిన్న మెదడులో తగ్గిపోతే పార్కిన్సన్స్ ప్లస్ అవి వస్తాయి. సో అందరికీ ఉండదు కదా? అందరికీ ఉండదు. సో పార్కిన్సన్స్ అనేది ఎక్కువ శాతం వస్తుంది, కానీ పార్కిన్సన్స్ ప్లస్ అనేది తక్కువ శాతంలో వస్తుంది. సో అది ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే లక్షణాలను బట్టి. సో ప్లెయిన్ పార్కిన్సన్స్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు షేకింగ్ ఎక్కువ ఉంటుంది, ట్రెమర్స్ ఎక్కువ ఉంటాయి, రిజిడిటీ, తర్వాత నడవడం, బ్రాడికైనేషియా, ఈ 3 ఫీచర్స్ ఉంటాయి. అట్లాగే ఎంఎస్ఏ మల్టీ సిస్టమ్ అట్రోఫీ, వీటిల్లో ఇంకా అడిషనల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే మూత్రం ఆగలేకపోవడము, అర్జెంటుగా బాత్రూమ్ పోవాల్సి రావడము, బీపీ హెచ్చుతగ్గులు రావడం, స్వెట్టింగ్స్ ఎక్కువ రావడం, ఇవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా పార్కిన్సన్స్ ప్లస్ అనే కండిషన్ ఉంది. ఇక్కడ ఏమంటే తొందరగా పడిపోతుంటారు పేషెంట్స్, నడవడం చాలా ఇబ్బంది అవుతుంది, పడిపోతుంటారు. వీళ్ళలో ట్రెమర్స్ తక్కువ ఉంటాయి. సో మన క్లినికల్ ఫీచర్స్ని బట్టి అది పార్కిన్సన్స్ ప్లస్ అనేది డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు.
సో అయితే మీ దగ్గరికి ఒక పేషెంట్ పార్కిన్సన్స్తో వస్తే వాళ్ళకి ఫస్ట్ మీరు క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత టెస్ట్లకు పంపిస్తారు కదా, సో ఏ టెస్ట్లు ఎక్కువ చేసుకోవాలి? సో ఫస్ట్ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ అనేది మన క్లినికల్ డయాగ్నోసిస్. సో అదర్ కండిషన్స్ రూల్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనము ఎంఆర్ఐ స్కానింగ్ ఒకటి చేస్తాం, ఎంఆర్ఐ కానీ సిటీ స్కానింగ్ కానీ. సో ఎంఆర్ఐ స్కానింగ్లో మనకి ఏ పార్ట్ అట్రోపీ ఉంది, సో బేసల్ గ్యాంగ్లియా అట్రోపీ ఉందా, మిడ్ బ్రెయిన్ అట్రోపీ ఉందా, లేకపోతే పాన్స్ అనే ఏరియా అట్రోపీ ఉందా, దీన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ పార్కిన్సన్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తాం. అట్లాగే ఎంఆర్ఐలో మనకి మల్టిపుల్ స్మాల్ బ్లడ్ క్లాట్స్ రెండు వైపులా ఉన్నాయి, అట్లా అంటే వాస్కులర్ పార్కిన్సన్స్ లాగా, లేదా హైడ్రోకెఫలస్ ఉంది అంటే నార్మల్ పీరియడ్ హైడ్రోకెఫలస్ లాగా. సో ఇట్లాగా మనం ఎంఆర్ఐ స్కానింగ్ని బట్టి చేస్తాం. ఒక్కొక్కసారి కొంతమందికి 100% మనము ఇది పార్కిన్సన్సా, లేకపోతే కొంతమందికి మందుల వల్ల కూడా పార్కిన్సన్స్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వామిటింగ్స్ అయ్యేటప్పుడు వాడే మందుల వల్ల కానీ, లేదా యాంటీసైకోటిక్స్ మానసిక సమస్యలు ఉండి వాటి మందులు వాడే వల్ల కూడా పేషెంట్స్కి పార్కిన్సన్స్ లక్షణాలు ఉంటాయి. సో ఇవి డిఫరెన్షియేట్ చేయడానికి ఇంకా కొన్ని డోపా స్కానింగ్స్ అనేవి ఉంటాయి. సార్ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాం మనం? సో పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు నియర్ బై న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ క్లినికల్గా డయాగ్నోస్ చేసి అది పార్కిన్సన్సా, పార్కిన్సన్స్ ప్లస్సా డిసైడ్ అవుతుంది. పార్కిన్సన్స్ అయితే కనుక మనకి అవుట్కమ్ అనేది మంచిగా ఉంటుంది. సో 80 to 90% సో మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో పార్కిన్సన్స్ మందులు మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నాం కదా, డోపమైన్ అనే రసాయనం మెదడు లోపల తగ్గిపోతుంది. సో మనం ఆ డోపమైన్ని మనం మళ్ళీ మందుల ద్వారా ఇస్తాము. అయితే పార్కిన్సన్స్లో మళ్ళీ ఆన్ టైం ఆఫ్ టైం అని ఉంటుంది. అంటే ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఎంతసేపు యాక్టివ్ ఉన్నాడు, సో ఎంతసేపు డల్గా ఉన్నాడు, అది క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి డోసు డిసైడ్ అవుతుంది. సో దీంతో పాటు మెదడుకి సపోర్ట్ చేసే మందులు కూడా యాడ్ చేస్తాము. జనరల్గా ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి పార్కిన్సన్స్ ఉందనుకోండి, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పార్కిన్సన్స్లో ఫస్ట్ మనకి మేజర్ రిస్క్ ఏంటంటే ఫాల్స్. అంటే వాళ్ళకి బ్యాలెన్స్ సరిగ్గా ఉండదు కాబట్టి సడన్గా తిరిగేటప్పుడు నడిచేటప్పుడు కింద పడిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ వాళ్ళు కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. బాత్రూమ్స్లో మనకు సపోర్ట్స్ పెట్టుకోవడము, సో బెడ్ అనేది బాత్రూమ్ దగ్గరగా పెట్టుకోవడము, సో ఇటువంటి జాగ్రత్తలు, కింద పడకుండా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. టైంకి మందులు కరెక్ట్గా వేయాలి. ఒక్క పూట ట్యాబ్లెట్ వేయకైనా కానీ మళ్ళీ నార్మల్ వాళ్ళు స్టిఫ్ అయిపోతారు, నడవడానికి రాదు. సో టైం ప్రకారం చూసుకొని మందులు వాడుతూ ఉంటే స్లోగా లక్షణాలు అనేది తగ్గించుకోవచ్చు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.